నమస్తే అండి, నేను మీ సారథిని. అందరూ బాగున్నారు కదా? న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అండి? సో ఇవాల్టి ఎపిసోడ్లో మీకు పట్టులో పట్టు అంటే కంచిపట్టు కాదు, పట్టు టైప్లో ఫ్యాన్సీ శారీస్ చూపిస్తానమాట. వీటిని డోలా సిల్క్ శారీస్ అంటారు. మీకు ఆల్రెడీ నేను చూపించాను ఇవి. అలాగే ఇంకొక వెరైటీ వచ్చేసరికి బనారస్ శారీస్లో మనకి వీటిని బనారస్ కడ్డీ జరీ బార్డర్ శారీస్ కూడా చూపిస్తానమాట. సో ఇవి ఫ్యాన్సీగా ఉంటాయి అండ్ పట్టు టైప్. సో బోత్ ట్రెడిషనల్ కమ్ ఫ్యాన్సీ శారీస్ అనమాట. ఇవి రిసెప్షన్స్కి వాటికి చాలా బాగుంటాయండి. అండ్ ఈ డోలా సిల్క్ శారీస్ అయితే కనుక మళ్ళీ ఎవరి వంటి మీద కూడా మీకు కనపడవు అనమాట, రిపీట్ అవ్వవు. బయట ఎక్కడన్నా కొనుక్కున్నా కూడా డిజైన్స్ అనేవి డిఫరెంట్గానే ఉంటాయండి, అసలు ఎక్కడ కూడా మీకు మ్యాచ్ అవ్వవు. సో ఎక్స్క్లూజివ్ పీసెస్ అనమాట ఇవి. చూడండి, మంచి ప్రైస్కి మీకు ఇస్తున్నాను కాబట్టి నచ్చిన శారీకి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టి పర్చేస్ చేసుకోండి. అండ్ వీటి వెయిట్ వచ్చేసరికి నార్మల్గా ఉంటుందండి, లైట్ వెయిట్ కాదు, అలానే హెవీ కూడా కాదు. మీకు పట్టుకున్నప్పుడు శారీని పట్టుకున్నప్పుడు వెయిట్ లాగా అనిపిస్తుంది, బట్ వెయిట్ కట్టుకున్నప్పుడు మాత్రం మనకి వెయిట్ ఉండవండి. ఎందుకంటే మొత్తం ఫోల్డింగ్ మీద మనకి వెయిట్ అనిపిస్తుంది, కట్టుకున్నప్పుడు మాత్రము నార్మల్గానే ఉంటాయి అన్నమాట. సో వెయిట్ ఉంటాయేమో అని భయపడి వెనకడుగు వేయొద్దు. ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్గా కనపడాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఈ శారీస్కి వెళ్ళండి. ఎందుకంటే మన వార్డ్రోబ్లో ఈ కలెక్షన్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్వరికీ ఉండకపోవచ్చు, రేర్గా ఉండొచ్చు అనమాట ఎవరి దగ్గరైనా. కానీ మంచి కలర్స్లో చూపిస్తాను. సో చూసేద్దామా? ఈ శారీస్ హైట్ వచ్చేసరికి 48 ఇంచెస్ ఉంటాయండి. అండ్ మనకి 6.6 మీటర్స్ ఉంటాయి అన్నమాట. శారీస్ కూడా పెద్దవి, హైట్ వైజ్ కానీ లెంత్ వైజ్ కానీ మంచి పెద్ద శారీస్ చాలా బాగుంటాయి. ఈ డోలా సిల్క్ అనేది మనకి నార్త్ నుంచి వచ్చినదనమాట. సో వాళ్ళ దగ్గర కంపల్సరీగా వాళ్ళ వార్డ్రోబ్లో ఈ శారీస్ ఉంటాయండి. అండ్ వీటిల్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి ఫినిషింగ్ కోసము రా సిల్క్ యూస్ చేస్తారనమాట. అంటే ఈ ఫ్రంట్ పైపింగ్ కోసం అని చెప్పేసి. అలాగే ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఈ బార్డర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మనకి పొరపాటును కూడా ఇలాగ ఉల్టా టర్న్ అవ్వకుండా వెనక మనకి మంచి ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ వేస్తారనమాట ఫినిషింగ్ కోసము. సో దీనికి మళ్ళీ మనం ఇంకా ఫాల్ అనేది కుట్టించుకోకూడదండి, ఓకేనా? సో ఫస్ట్ శారీ అనమాట, మంచి కనకాంబరం రంగు, డార్క్ పీచ్ కలర్, దానికి ఇంగ్లీష్ కలర్ అండి బార్డర్స్. పైన జస్ట్ 4 ఇంచెస్ వచ్చింది కటీజరీ బార్డర్. కింద బార్డర్ వచ్చేసరికి 6 to 7 ఇంచెస్ బార్డర్ అండి. దీనిపైన అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మనకి చక్కగా వీవింగ్ వచ్చింది. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ అయితే, మెత్తగా. ఇవన్నీ కూడా 2 times డ్రై వాష్ చేయించుకోవాలి, తర్వాత నుంచి హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పీచ్ కలర్ పైన అంతా కూడా సెల్ఫ్ ఎంబోస్డ్ డిజైన్ వస్తుందండి. దానిపైన మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది, బుటీస్. సో చాలా డిఫరెంట్గా చాలా చాలా బాగుంది. అండ్ పింక్ పైపింగ్ అనమాట. పళ్ళు ఇవి సింగిల్స్గా వేసుకున్నా బాగుంటుంది, ప్లీట్స్ పెట్టుకుని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి పళ్ళు. అండ్ బ్లౌజ్ మొత్తం ప్యూర్ బనారస్ బ్రోకేడ్ బ్లౌజెస్ వస్తాయండి. ఇలా చాలా బాగుంది కదా శారీ యాక్చువల్ ప్రైస్ 5250 రూపీస్, సేల్ ప్రైస్ 4000 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, రెయిన్బో కలర్స్ లాగా దీంట్లో మల్టిపుల్ కలర్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది ఇది కూడాను. సో గోల్డ్ కలర్, పీచ్ కలర్, బ్లూ షేడ్స్, అట్లాగా డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి. ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టము, బట్ మీకు శారీ క్లియర్గా చూపిస్తాను. పైన బార్డర్ వచ్చేసరికి జస్ట్ 2 ఇంచెస్ బార్డర్ వచ్చింది, కడ్డీ జరీ బార్డర్, గోల్డెన్ జరీ వీవింగ్తో. ఆల్ ఓవర్ శారీ మనకి మల్టీ కలర్ వచ్చినా కూడా మొత్తం అంతా జాల్ డిజైన్ వచ్చిందండి. గోల్డ్ అండ్ సిల్వర్తో వీవింగ్ అనమాట, మొత్తం జాల్ డిజైన్ లాగా వచ్చింది. మీకు వేరే కలర్ మీద ఇంకా ఎక్కువ కనిపిస్తుంది, చూపిస్తాను. కింద బార్డర్ జస్ట్ 4 ఇంచెస్ బార్డర్ అండి. ఇవి కూడా ఏంటంటే మనకి పీకాక్స్, ఫ్లవర్స్ కాకుండా, రెగ్యులర్గా కాకుండా చాలా బాగుందన్నమాట డిజైన్. దీనికి కూడా ఇది రెడ్ కలర్ అండి పైపింగ్. పళ్ళు చూడండి, తర్వాత శారీ అంతా చూపిస్తాను. పళ్ళు అండ్ ఈ శారీ మొత్తం మనకి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను.
ఇది హాఫ్ అండ్ హాఫ్ కాదు, మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్ వస్తుంది అనమాట. సో కట్టుకొంగులో ఇలా కలర్ వస్తుంది. తర్వాత ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మనకి ఇలా వస్తుంది. హాఫ్ ప్లీట్స్ బ్లూ వస్తాయి, హాఫ్ ప్లీట్స్ ఇలాగ పింక్ షేడ్లో వస్తాయి అనమాట, పర్పుల్ షేడ్లో. మళ్ళీ ఇక్కడ ఈ నడుము దగ్గర పార్ట్ నుంచి ఇలాగ బ్లూ వస్తుంది. అండ్ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఇలాగ పర్పుల్ షేడ్ వస్తుంది. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇలా బ్లూ షేడ్ వస్తుంది. సో 1 బ్లూ షేడ్, పర్పుల్ షేడ్స్ ఒక 3 షేడ్స్ అలా వచ్చిందన్నమాట మొత్తం శారీ. ఓకేనా. అండ్ దీని బ్లౌజ్ బార్డర్ కలర్ అనమాట, సేమ్ ఇలా వచ్చింది. చాలా బాగుందండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఈ శారీ ప్రైస్ 4000 రూపీస్. నెక్స్ట్ శారీ, ఇది మంచి గ్రే కలర్ అండి. గ్రే అండ్ చాక్లెట్ బ్రౌన్, లైట్ చాక్లెట్ బ్రౌన్ షేడింగ్స్లో వచ్చింది శారీ. సో బాడీ మీద అంతా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి. పైన బార్డర్ మనకి 3 ఇంచెస్ బార్డర్ వచ్చింది, గోల్డెన్ జరీ వీవింగ్. కింద బార్డర్ 6 ఇంచెస్ బార్డర్ అండి, లైట్ చాక్లెట్ బ్రౌన్ పైన ఎంత బాగుందో చూడండి వీవింగ్ అంతా. దీనికి రెడ్ కలర్తో మనకి పైపింగ్ వచ్చింది. పైపింగ్ పైన కింద 2 సైడ్స్ కూడా వస్తుందన్నమాట. ఇంకా పళ్ళు ఇలా ఒకసారి చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. సెల్ఫ్ డిజైన్లో మనకి ఒక ట్రీ లాగా కూడా వచ్చిందనమాట. ఇది ట్రీ కాదు యాక్చువల్గా, బట్ ట్రీ షేప్ లాగా కూడా వచ్చింది. చాలా డిఫరెంట్గా బాగుంది. సో ఇంగ్లీష్ కలర్స్ లైక్ చేసే వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగుంటాయి. ఇంత పళ్ళు ఎంత డిఫరెంట్గా బాగుంది కదా. అండ్ దీని బ్లౌజ్ బార్డర్ కలర్స్తో మ్యాచ్ చేస్తున్నారనమాట. హెవీ బ్రొకేడ్, ప్యూర్ బనారస్ హెవీ బ్రొకేడ్ అండి ఇది. శారీ ప్రైస్ 4000 రూపీస్. నెక్స్ట్ శారీ, ఇది యాష్ కలర్ అండ్ పర్పుల్ కలర్ అలాగే పికాక్ గ్రీన్ కలర్ షేడింగ్స్లో వచ్చిందనమాట శారీ అంతా. శారీ మెయిన్ బేస్ వచ్చేసరికి యాష్ కలర్ ఉంటుంది, దానిపైన అంతా కూడా హోలీ డిజైన్ లాగా వస్తుందన్నమాట. అంటే స్ప్రింకిల్ చేసినట్టు జస్ట్ మనకి పికాక్ గ్రీన్ అండ్ పర్పుల్ షేడ్స్లో వచ్చింది. దానిపైన అంతా కూడా వీల్స్ ఇలాగ రౌండ్ డిజైన్లో మనకి బుటీస్ వచ్చాయి, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో. అలాగే మధ్యలో కూడా మనకి ఒక ముగ్గు డిజైన్ లాగా వచ్చిందనమాట. సో ఒక లైన్ అంతా ముగ్గు డిజైన్ లాగా, ఒక లైన్ అంతా ఇలాగ రౌండ్స్ సర్కిల్స్ లాగా వచ్చి, ఇది కూడా ఒక ముగ్గు డిజైనే. పైన కింద మనకి జస్ట్ 4 ఇంచెస్ బార్డర్, పికాక్స్ అండ్ ఫ్లవర్స్తో వచ్చింది బార్డర్ చూడండి. అండ్ దీనికి పైపింగ్ పికాక్ గ్రీన్ వచ్చిందనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ మనము సేమ్ ఇదే బ్లౌజ్ వేసుకోవచ్చు. లేదు కాంట్రాస్ట్గా కంప్లీట్గా కాంట్రాస్ట్గా కావాలి అనుకుంటే కనుక ఈ బ్యాక్ సైడ్ మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైపింగ్ ఏదైతే ఉందో ఆ కలర్ తీసుకున్నా కూడా బాగుంటుందండి. ఇది వేరే వాటికి దేనికన్నా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో శారీ ప్రైస్ 4000 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది. బ్లూ షేడ్ అండ్ పర్పుల్ షేడ్స్లో వచ్చిందనమాట శారీ. పైన కింద బార్డర్స్ వచ్చేసరికి సేమ్ ఇందాకటి శారీకి వచ్చినట్టుగానే వచ్చింది, పికాక్ అండ్ ఫ్లవర్ బుటీస్. దానిపైన మళ్ళీ ఇలాగ సర్కిల్స్ సేమ్ ఇందాకటి శారీ లాగానే వచ్చిందండి మొత్తం అంతా బుటీస్ డిజైన్ అంతా. కానీ ఇది కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఇలాగ పర్పుల్ షేడ్ బ్లూ షేడ్ లాగా ఇలా వస్తుంది. సో ఆల్టర్నేట్గా బ్లూ షేడ్ వచ్చింది కదా, మళ్ళీ పర్పుల్ షేడ్ వస్తుంది, మళ్ళీ బ్లూ షేడ్ వస్తుంది. సో ఇదేంటంటే ప్లీట్స్ అంతా బ్లూ షేడ్ వస్తుంది మనకి. ఈ షోల్డర్ పార్ట్ అంతా హాఫ్ అండ్ హాఫ్ కాదు, కానీ మనం కట్టుకున్న దాన్ని బట్టి ఈ షేడ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పళ్ళు దీనికి పింక్, రెడ్ అండ్ పింక్ కలిపితే వచ్చే కాంబినేషన్ అండి ఇది. పైపింగ్ దీనికి మరూన్ బ్లౌజ్ ఇచ్చారు. సో ప్రైస్ 4000 రూపీస్. సో ఈ ప్యాటర్న్లో డోలా సిల్క్లో లాస్ట్ అండి ఇది. యాష్ కలర్ విత్ డార్క్ బ్లూ కలర్ అండ్ యాష్ మిక్స్ అనమాట బార్డర్. సో దీనికంతా కూడా మనకి వర్టికల్గా డిజైన్ వచ్చింది, సెల్ఫ్ ఎంబోస్ డిజైన్. దానిపైన మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్తో
ఇలాగ బుటీస్ వచ్చాయి అన్నమాట వీవింగ్లో, ఫ్లవర్ బుటీస్. పైన కింద మనకి ఇలాగ 4 ఇంచెస్ బార్డర్ గోల్డెన్ జరీ వీవింగ్లో. సో వీటిల్లో సింపుల్గా కావాలి అంటే ఈ శారీ అండి, రెడ్ కలర్ పైపింగ్. ఇది కూడా చాలా బాగుంది, చూసారు కదా, ఎక్కడా కూడా మనకి రిపీట్ అవ్వలేదు. డిజైన్ రిపీట్ అయినా కూడా కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చేసింది. పళ్ళు. ఇంకొకటండి, ఇదంతా జరీ ఉంది కదా, మనము ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు లోపలికి దోపుకుంటాం కదా, గుచ్చుకుంటుందేమో అనే ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే ఆ ప్లీట్స్ పెట్టుకునే చోట మనకి బార్డర్ అంతా ప్లెయిన్గా ఇచ్చారనమాట ఇలాగా. సో లోపల దోపుకున్నప్పుడు కూడా ఇది సాఫ్ట్గా ఉంటుంది. అసలు జరీ గుచ్చుకోదు, బట్ అలాంటి ఫీలింగ్ ఎవరికన్నా ఉన్నా కూడా అది కూడా తీసేసేయచ్చు. ప్లెయిన్ సాఫ్ట్గా వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా. సో దీనికి బ్లౌజ్, నేవీ బ్లూ బ్లౌజ్. శారీ ప్రైస్ 4000 రూపీస్. సో ఇది మన బనారస్ కడ్డీ జార్జెట్ శారీస్ అంటారు కదండి, వాటిల్లో అనమాట. చక్కగా స్టోన్ వర్క్ కూడా వచ్చింది. నైట్ పార్టీస్కి చాలా బాగుంటాయండి ఈ శారీస్. అంతా కూడా మనకి గోల్డెన్ జరీ వీవింగ్ వచ్చింది, ఫ్లవర్ బుటీస్ వచ్చాయి. ఈ ఫ్లవర్స్ పైన మళ్ళీ ఆల్టర్నేట్ రోస్లో ఇలాగ స్టోన్ వర్క్ వచ్చిందండి. సో ఇది స్వరోస్కి స్టోన్, దానివల్ల మనకి ఏంటంటే నల్లబడటం అనేది ఉండదన్నమాట. ఇవన్నీ డ్రై వాష్ శారీసే కాబట్టి అంత ఈజీగా పోయే స్టోన్స్ కాదండి ఇవి. మనం గట్టిగా పట్టి పీకితేనో, లేకపోతే కింద శాండిల్స్ వేసుకున్నప్పుడు పొరపాటున శారీ కింద పడితేనో, హీల్స్ ఉంటేనే అది కూడా ఇవి కట్ అయిపోతాయి అన్నమాట స్టోన్స్. ప్లస్ స్టోన్స్కి అయితే గ్యారంటీ మాత్రం అస్సలు ఇవ్వలేమండి, ఎందుకంటే ఇవి స్టిచ్ చేయలేము, జస్ట్ స్టిక్ చేస్తాము. కాకపోతే ఏంటంటే స్టోన్ క్వాలిటీ అండ్ స్టిక్ చేయడానికి యూజ్ చేసే గ్లూ క్వాలిటీ అనే దాన్ని బట్టి స్టిక్ అవుతాయి అన్నమాట ఈ స్టోన్స్. కాబట్టి కాకపోతే తక్కువ రేట్ శారీస్కి పెడతారు కదా, ఆ స్టోన్స్ అయితే మనం ఇలా అనగానే రాలిపోతాయి. ఇవి అయితే చూడండి, నేను మీకు ముందు జెంటిల్గా రఫ్ చేస్తున్నాను, ఒక్క స్టోన్ కూడా పోలేదు. పట్టి పీకితే మాత్రం పోతాయి. సో ఫస్ట్ శారీ మంచి లైట్ వీట్ కలర్ శారీ అనమాట. ఆల్ ఓవర్ శారీ మనకి జాల్ డిజైన్ లాగా వచ్చింది. మొత్తం వీవింగే చాలా స్మూత్గా చక్కగా ఉందండి. ఫినిషింగ్ కూడా ఈ జరీ కూడా ఎక్కడా గుచ్చుకోదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో పైన కింద మనకి మొత్తం అంతా జరీ పైన ఇలాగ స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ ఇవి బ్యాంగిల్స్కి పడతాయని కానీ పట్టీలకి పడతాయని కానీ లేకుండా చక్కగా మనకి మొత్తం శారీకి ఇలాగ ఇచ్చేసారు. పైపింగ్ రెడ్ కలర్ పైపింగ్ వచ్చింది. పళ్ళులో కూడా మనకి హెవీ స్టోన్ వర్క్ వస్తుంది. శారీ యాక్చువల్ ప్రైస్ 4900 రూపీస్ అండి. సో ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి 3800 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, మంచి గ్రేప్ వైన్ కలర్, ఇది చాలా బాగుంది. అండ్ దీనిపైన అంతా కూడా మంచి ఫ్లోరల్ బుటీస్ వచ్చాయి. అండ్ అక్కడక్కడ ఫ్లోరల్ బుటీస్కి స్టోన్ వర్క్ వచ్చిందనమాట. పైన కింద మనకి జస్ట్ 3 ఇంచెస్ బార్డర్ వస్తుంది. అండ్ దీనికి బ్రిక్ ఆరెంజ్తో పైపింగ్ వచ్చిందనమాట. పళ్ళు మంచి పార్టీవేర్ శారీస్ అండి, చాలా డిఫరెంట్గా బాగుంటాయి. బ్లౌజ్. శారీ ప్రైస్ 3800 రూపీస్. నెక్స్ట్ శారీ మంచి స్కై బ్లూ కలర్ శారీ అండి. సో దీనికంతా కూడా ఇట్లాగా ఫ్లవర్ బుటీస్ వచ్చాయి, వాటిపైన అక్కడక్కడ స్టోన్ వర్క్ వచ్చింది. బాడీ అంతా పైన కింద బార్డర్స్ వచ్చేసరికి 5 ఇంచెస్ బార్డర్ అండి ఇది. దీనికి పింక్ కలర్ పైపింగ్ అన్నమాట. ఎంత బాగుందో కదా శారీ. పళ్ళు. బ్లౌజ్. శారీ ప్రైస్ 3800 రూపీస్. నెక్స్ట్ శారీ మంచి ఆరెంజ్, పీచిష్ ఆరెంజ్ కలర్ అండి. ఇది చాలా బ్రైట్గా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది అనమాట. సో అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్, జాల్ డిజైన్ లాగా వచ్చేసింది శారీ బాడీ అంతా. పైన కింద మనకి 2 ఇంచెస్ బార్డర్స్ విత్ స్టోన్ వర్క్. పళ్ళు. ఈ పళ్ళు ఇలా చూపిస్తాను డిజైన్.
బ్లౌజ్. సో శారీ ప్రైస్ 3800 రూపీస్. సో నెక్స్ట్ శారీ, ఇది కూడా కడ్డీ జరీ జార్జెట్టేనండి, బట్ దీంట్లో స్టోన్ వర్క్ రాదు. సో మంచి బ్రైట్, చాలా డార్క్ మరూనిష్ బ్రౌన్ కలర్ ఇది. దానికి పైన కింద కూడా పీచ్ కలర్ కాంబినేషన్లో మనకి 4 ఇంచెస్ బార్డర్ వస్తుందండి. దీనిపైన అంతా కూడా లీఫ్ బుటీస్తో, గోల్డెన్ జరీ లీఫ్ బుటీస్తో వస్తుంది వీవింగ్ అంతా. ఆ బార్డర్ పైన చిన్నగా హాఫ్ ఫ్లవర్ లాగా పింక్ గోల్డ్ ఆరెంజ్ ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అండి, చాలా నీట్గా ముద్దుగా ఉన్నాయి. అలాగే శారీ బాడీ పైన కూడా ఈ బుటీ చూసారా ఎంత బాగుందో, గోల్డెన్ జరీతో మళ్ళీ దానిపైన పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఫిల్లింగ్స్లో చాలా నీట్గా బాగుందండి. చాలా రిచ్గా కనిపిస్తుంది అనమాట. పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ నార్మల్గా వచ్చింది, సెమీ రా సిల్క్ బ్లౌజ్ అండి. ఇది పైపింగ్ వస్తుంది. సో డబల్ పైపింగ్ ఉంది, బ్రౌన్ అండ్ పీచ్ కలర్తో పైపింగ్ వచ్చిందనమాట. ఇక్కడ కూడా సేమ్ డబల్ పైపింగ్ వస్తుంది బార్డర్. సో ఈ శారీ ప్రైస్ 3500 రూపీస్. నెక్స్ట్ అండి, కడ్డీ జరీ జార్జెట్లోనే హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్. ఇది మంచి పీచిష్ పింక్ కలర్ అనమాట. సో మనకి ఈ ప్లీట్స్ దగ్గర పార్ట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఇది. దీనిపైన అంతా కూడా మంచి రోజ్ బుటీస్ వచ్చాయండి వీవింగ్లోనే. పైన కింద, పైన ఏమో జస్ట్ కడ్డీ జరీ బార్డర్ వస్తుంది 4 ఇంచెస్లో, కింద 6 ఇంచెస్ బార్డర్ వస్తుంది. కడ్డీ జరీ బార్డర్ ఉంటుంది పైన, అలాగే లోటస్ క్రీపర్ అనమాట. చూసారు కదా ఇక్కడ పార్ట్, పళ్ళు పార్ట్. కింద మనకి ప్లీట్స్, స్టార్టింగ్ నుంచి ప్లీట్స్ దాకా నేవీ బ్లూ అండి. సో నేవీ బ్లూ అండ్ పింక్ ఎంత బాగుందో చూడండి కాంబినేషన్, ఇలా వస్తుంది అనమాట. సో ఈ నేవీ బ్లూకి పైన 5 ఇంచెస్ కడ్డీ జరీ బార్డర్ ఉంది అండ్ కిందకు వచ్చేసరికి 8 ఇంచెస్ అండి. ఇలాగ టెంపుల్ డిజైన్ ఎంత బాగుందో చూడండి. బార్డర్ ఆల్ ఓవర్ సారీ ఇలాగే చిన్న చిన్న బుటీస్, గోల్డెన్ జరీ బుటీస్ వస్తాయి. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ కుర్చీలు పెట్టుకుంటాం కదా, ఈ కుర్చీల దగ్గర నుంచి ఈ కలర్ వస్తుంది అనమాట, లోపల కట్టుకోంగు దాకా ఇలాగ ఉంటుంది శారీ. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ నేవీ బ్లూ బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. కావాలి అంటే కుట్టించుకోవచ్చు, లేకపోతే ఏదైనా మీరు వేరే సెపరేట్గా తీసుకోవచ్చు. శారీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఈ స్టోన్ లేకుండా ఉన్నవి 4900 అండి ఇవి కూడాను. అండ్ ఆఫర్ ప్రైస్ 3500 రూపీస్. అలాంటి ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి, ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ శారీనే, బట్ లంగా ఓణి టైప్ కాదనమాట. మంచి మ్యాంగో ఎల్లో కలర్కి మిర్చి రెడ్ కాంబినేషన్ అండి శారీ. అంటే పైన హాఫ్ మ్యాంగో ఎల్లో కలర్ వస్తుంది, దీనిపైన అంతా కూడా సన్ఫ్లవర్ స్టైల్లో ఫ్లవర్ బుటీస్ వస్తాయి. పైన బార్డర్ వచ్చేసరికి 4 ఇంచెస్ కడ్డీ జరీ బార్డర్ అండ్ పింక్ కలర్ ఆరెంజ్ కలర్లో డబల్ పైపింగ్ వచ్చింది, థ్రెడ్ పైపింగ్ ఏనండి ఇది. కింద హాఫ్లో మనకి మంచి రెడ్ కలర్, దీనిపైన అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. వీవింగ్ అండి ఇది, పెయింట్ కాదు. అండ్ కింద బార్డర్ వచ్చేసరికి మనకి 8 ఇంచెస్ బార్డర్. సో కడ్డీ జరీ బార్డర్ అండ్ దానిపైన మళ్ళీ ఇలాగ ఫ్లోరల్ డిజైన్ అంతా వచ్చింది, డైమండ్స్ షేప్ అండ్ మళ్ళీ ఫ్లోరల్ డిజైన్. పళ్ళు సెమీ రా సిల్క్ బ్లౌజ్ విత్ డబుల్ పైపింగ్. శారీ ప్రైస్ 3500 రూపీస్. సో చూసేసారు కదా అండి, శారీస్ చాలా బాగున్నాయి కదా, మంచి ప్రైస్ అండి, కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇదే లాస్ట్ ఎపిసోడ్ కూడాను సేల్లో మనకి, కాబట్టి మిస్ కాకుండా మంచి కాస్ట్లీ పార్టీ వేర్ శారీస్ని బెస్ట్ చాలా చీప్గా తీసుకుని హ్యాపీగా కట్టుకుని అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవ్వండి, ఓకేనా. సో మళ్ళీ నార్మల్ సేల్స్ అంటే డిస్కౌంట్స్ లేకుండా నార్మల్గా మనము రేపటి నుంచి రెగ్యులర్ ఎపిసోడ్స్ చేసుకుందాము. అంతవరకు బాయ్ అండి.